మగవాళ్ళైనా ఇవ్వండి బాబు చక్కగాన. ఏముందంటే పొద్దుట్లో ఇస్తారు, ఏదో కాలు కూర్చొని తీసుకుంటారు శుభ్రంగానే. పొలం పనికి వెళ్ళి వాళ్ళు పొలం పనికి వెళ్తారు, డ్యూటీలకు వెళ్ళి వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు, ఏ పనికి వెళ్ళి వాళ్ళు ఆ పనికి వెళ్తారు. శుభ్రంగాన వండుకొని అన్నీ చేసి పెడతాను చక్కగా వెళ్తారు తినేసి. తినేసి వెళ్ళి శుభ్రం సాయంత్రం వచ్చి హ్యాపీగా కాల్ వేసుకొని ఏమే స్పైసీగా ఏమన్నా వండిపెట్టు, వర్షం పడుతుంది, ఏవే ఎండగాస్తుంది నిమ్మరసం పిండి అంటారు. కానీ మరి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఈ గోగినందుకు, ఈ గోగులు కడిగినందుకు, ఇలాగ వెళ్తున్నావా అంటే ఎట్టిపోయి శుభ్రంగా ఉన్నందుకు కొడుకు కడిగినందుకు స్పైసీగా మాకు ఎవరు తెచ్చి పెడతారు? అది కూడా నేనే చేసుకొని తినాలి. ఏం చెప్తాం మరి? మా ఆడవాళ్ళు రాత ఇలా రాసేసాడు ఆ దేవుడు, ఆ బ్రహ్మదేవుడు. ఏటో ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, మా ఆడవాళ్ళ గురించి కూడా రాసుంటే ఎంత బాగుంది ఇదో మా ఆడవాళ్ళ పరిస్థితి. ఏటో ఆ బ్రహ్మదేవుడికి అడిగాను, అడిగితే లేదమ్మా ఇంకా ఇంకా తిరిగి రాయటానికి అవ్వదమ్మా, మీ ఆడవాళ్ళది వెనక పెట్టి రాసేసాను వెనక తిరిగి అనేసి అన్నారండి. ఇంకేం చేయాలండి, తప్పదు కదా. ఇంకెలాగా కడుగుడు గోగుడు ఇంకా మామూలేనండి. ఆదివారం కూడా రెస్ట్ ఉండదు మన ఆడవాళ్ళకి. ఎందుకు ఉంటుంది రెస్ట్? రెస్ట్ ఉండాలని ఏమైనా రూల్ ఉందేంటి? ఏమి లేదు. మన కోసం ఏది కూడా ఏమీ లేవు. ఉన్నాయి కొన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘాలు ఉన్నా మనకి గోగుడు కడిగడే. మనకి ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని ఉన్నా మనం మాత్రం గోగుడు కడిగడే. ఇంక మనం ఏమి ఇబ్బంది పడే పని లేదండి. వండడం పెట్టడం తినడం అంతే మన పని. ఓకేనా? మనం ఇంకెన్ని చేసినా మామూలే. ఎందుకు